దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మెసేజ్ని బట్టి, మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 46వ కీర్తన 10వ వచనము. ఊరుకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి. అన్యజనుల్లో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మంచి మాట, ఊరుకుండుడి, నేనే దేవుడినని తెలుసుకున్నది. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఊరుకోండి, నేనే దేవుడినని తెలుసుకోండి. నేను ఏ కార్యమైనను చేయగల సమర్థుడనని తెలుసుకోండి. నేను సర్వోన్నతుడుని, సర్వశక్తి గల దేవుడను. నాకంటూ అసాధ్యమైందంటే ఏదీ లేదు. మీ పరిస్థితులను చూసి, మిమ్మల్ని నిందిస్తున్న వారిని చూసి, అవమానిస్తున్న వారిని చూసి మీరు వారితో సమాధానము చెప్పొద్దు. మీరు సమాధాన పడండి అంటున్నారు దేవుడు. ఊరకనే ఉండండి, నేను దేవుడినని తెలుసుకోండి. నేను మీ పక్షముగా ఉన్నానని, నేను కార్యము చేయగల దేవుడినని మీరు తెలుసుకోండి. ఈ రోజున్న పరిస్థితిని నేను మార్చగలిగే దేవుడును, నేను సర్వ శరీరులకు దేవుడినై ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి పరిస్థితిని బట్టి ఎవరైనా హేళనగా మాట్లాడుతున్నా, లేదంటే మనల్ని గాయపరిచే విధంగా మాట్లాడినా, ఈ పరిస్థితికి ఎవ్వరు ఏది అన్నా సరే సమాధానము చెప్పొద్దు, ఊరకనే ఉండండి అంటున్నారు దేవుడు. నేను దేవుడినని నువ్వు తెలుసుకోవాలి. నేను కార్యము చేయగల సమర్థుడనని నువ్వు తెలుసుకోవాలి. నేను మహోన్నతుడైన దేవుడను, ఏ కార్యమైనను చేయగల సమర్థుడను, సర్వశక్తి గల దేవుడును. కాబట్టి నువ్వేం చేయాలంటే ఊరకనే ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, మనుషులు గాయపరిచే విధంగా ఏది మాట్లాడినా సరే, నీకున్న ఏ పరిస్థితిని చూసి కూడా నువ్వు మాట్లాడొద్దు. నువ్వు ఊరకనే ఉంటే నేను మాట్లాడతాను, నేను కార్యం చేస్తాను, నేను దేవుడినని నువ్వు తెలుసుకుంటూ నువ్వు మౌనంగా ఉంటావు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన పరిస్థితిని చూసి మనం మాట్లాడొద్దండి. ఎవరు ఏదన్నా సరే మనము మన దేవునికి అప్పగిందాము, మౌనంగా ఉందాము. దేవుడు మన పక్షంగా ఉండి కార్యం జరిగిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికి చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కనులు మూసుకుని ప్రేర్లు ఎక్కువగా ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితంలో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములను దీవించబడునుగాక. యెరూషలేము యేసు నామములో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసు నామములను గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. రావలసిన ధనానికి యేసు నామములోనే విడుదల కలుగునుగాక. పనుల విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, జీవనోపాధి విషయంలో యేసు నామములోనే ద్వారాలు తెరవబడునుగాక. ప్రతి బిడ్డ చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడునుగాక. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం, సమృద్ధి కలుగునుగాక. భార్యాభర్తల మధ్య ఏక మనసు, ఏకాత్మ యేసు నామములోనే కలుగునుగాక. మోయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. మాటలు రాని బిడ్డలు యేసు నామములో ధారాళముగా మాట్లాడుదురుగాక. నడవలేని బిడ్డలు యేసు నామములో లేచి నడుచుదురుగాక. కంటి సమస్య నుంచి, వినికిడి సమస్య నుంచి యేసు నామములోనే విడుదల కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల యేసు నామములోనే కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. అప్పులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి యేసు నామములోనే విడుదల కలుగునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసు నామములో అగ్ని కంచె ఉండునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. పంటలు పండిస్తున్న ప్రతి రైతుని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలిభాగస్తులై భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.